ఒక లేబర్ కొరత. ఉమ్. ప్రతి ఒక్కరు ఎవరు వాళ్ళు చేసుకుంటున్నారు. రేట్లు విపరీతంగా వాళ్ళ తప్పు కాదు, ఇవ్వాలి లేబర్కి, కానీ పంటకు దిగుబడికి రేట్ లేదు. ఉమ్. పోయిన సంవత్సరం అంతకంటే ముందు సంవత్సరం వేరే వాళ్ళు పంట పండించుకున్నారు మా దగ్గర. ఉమ్. అవి అమ్మితే వాడు తీసుకపోతే ఆడ కొనరు మార్కెట్లో వడ్లు. ఉమ్. బయట వానికి అమ్మితే వాడు ఆ మార్కెట్ రేట్ కంటే 300 తక్కువ అమ్ముతాడు. నేనే సాక్ష్యం. ఆ చండూరు అబ్బాయి ఎవరో వచ్చి తీసుకుపోయాడు, వాడు అలా 10,000 ఎగ్గొడతాడు, వీళ్ళకి డబ్బులు ఇవ్వడు. ఓకే. తిప్పి 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 ఇబ్బంది పెడతాడు. కనీసం రైతు పండించిన దాన్ని తీసుకుపోయి కొనే ఆ ఉన్న రేటు ఎంఎస్ మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు. అది అది దరిద్రం, అసలు దరిద్రం ఆ మాట వాడడమే. ఉమ్. ఆయన పెద్ద బ్రహ్మాండమైన ప్రొఫెసర్, ఆయన పెట్టిండు గ్రీన్ రెవల్యూషన్ అప్పుడు అక్కడ తీసుకొచ్చి పెట్టిండు. ఆయన నిన్న మన 23 కాలం చేసినట్టున్నాడు, స్వామినాథన్ అని చెప్పి ప్రొఫెసర్ గారు. ఉమ్. వీళ్ళ ఈ పొలిటీషియన్స్కి కొంతమంది చదువుకుంటారు, కొంతమంది చదువుకోరు. వీళ్ళ జ్ఞానం అది, కొంతమంది ఏమో అసలు వ్యవసాయం అంటే తెలియనోడే ఉంటారు చాలామంది. ఒక నాకు తెలిసి ఈజీగా 10 మంది ఉంటారు వడ్లు ఎక్కడి నుంచి పంతాయని కూడా తెలియదు నాకు తెలిసి. అవును. అలాంటి పనికి వాళ్ళు ఉన్నారు, సబ్జెక్ట్ లేని వాళ్ళు, ఉమ్. తూరా తారా అని వాళ్ళు. ఎంఎస్పి ఇవ్వాలి, మినిమం సపోర్ట్ ఏంది నాకు అర్థం కాదు. రైతులు జై జవాన్ జై కిసాన్ అంటారు కదా, అవును. ఆ నినాదం అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ జై కిసాన్ ఎక్కడ బాయ్, ఉమ్. జై జవాన్ అంటే ఇక ఆయన చూసేది ఇక మీకు అందరికి తెలిసే. ఇక దాని గురించి అది అందులో నాకు అనుభవం లేదు కాబట్టి నేనేం కమెంట్ చేయదలుచుకోలేదు. ఉమ్. మరి జై కిసాన్ ఎక్కడ పోతుండు, మినిమం సపోర్ట్ ఏంది నాకు అర్థం కాదు. పండించిన దానికి మొన్న నేను బత్తాయి తోటలో అక్కడక్కడ నేను ఏం ఫర్టిలైజర్ ఏమి వేయకుండానే మామూలు కాసినాయి, ఒక 10 టన్నుల దాకా వెళ్ళినాయి. ఓకే. తీసుకుపోమంటే వెండర్ను పిలిస్తే మా మనుషులే సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం, ఉమ్. లేదు సార్ ఇది వీక్కపోతే మాకు కూలి మీద పడతాయని అన్నాడు. రేట్ లేదు, 6,000, 10,000, 15,000, 12,000 బత్తాయి చెట్లు, బత్తాయి తోట. టన్ను అంటే 10 క్వింటాలు. 10 క్వింటాలు అమ్మితే ఇప్పుడు అది తెంపడానికే నీకు 10 మంది 5-6 మంది కూలీలు కావాలా, ఒక మనిషికి 800 ఇచ్చి తీసుకురావాలి. 10 మందికి 10,000 8,000. నువ్వు అమ్మితే టన్ను అమ్మితే 8,000 10,000 వస్తుండే. మార్కెట్లో తీసుకుపోతే వాడు ఏలంపాట వాడు ఎక్కడి నుంచో బాంబే నుంచి ఏక్ బార్ 2 బార్ 3 బార్ అంటారు, వాడు కాయిసి రెచ్చిపోతాడు. ఓకే. ఇదంతా సినిమా కష్టాలు అన్నాడు.